ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్నానం అయిపోయింది కదా? అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను. బావా, ఈ నేమ్ మొగుడో సరసానికి విరసానికి కూడా తేడా తెలీదు. హలో బిందు, నేను శివాని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను కాలేజీకి బయలుదేరుతున్నాను. నువ్వు కూడా ఎర్లీగా కాలేజ్కి వచ్చేసి మనం అక్కడ మాట్లాడుకోవాలి. ఓకే శివ. ఏమండి, టిఫిన్ రెడీ అండి, రండి. బిందు, నువ్వు కూడా దా, టిఫిన్ తినేసేయ్. నో అమ్మా, నేనిప్పుడే తినను. నాకు ఆకలిగా లేదు. అంతగా ఆకలి వేస్తే క్యాంటీన్లో తింటానులే అమ్మా. బాయ్ నాన్న. బిందు, కాలేజ్ ఇంకా చాలా టైం ఉందిగా, తినేసేళ్ళమ్మా. అంటే నాన్న, త్వరగా వెళ్ళి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నాన్న. ప్లీజ్ అర్థం చేసుకోండి నాన్న. నీకు ఏమీ చెప్పలేం బిందు, కనీసం క్యాంటీన్ లో అయినా ఖచ్చితంగా తిను, మర్చిపోకు. సరే అమ్మా. సరే నాన్న, బాయ్. బాయ్. ఆగో ఆగో ఆగో. ఈ రోజు నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళడం లేదు. అదేంటి అపూర్వ గారు, బిందు కాలేజ్ ఎందుకు మానేయాలండి? ఏ, మీరిద్దరూ మన బిందుని పూరి కొట్టిన సంగతి మర్చిపోయారా? చిన్నపిల్లలండి, కొట్టుకుంటారు, కలిసిపోతారు. ఆ మాత్రం దానికి బిందుని కాలేజ్ మనిపించేయాలా? ఆ? కొట్టుకుంటారు, కలిసిపోతారా? ఎంత సింపుల్ గా చెప్పావు కేపీ. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ శారద ఫ్యామిలీతో మనందరం కలిసిపోవాలా? అపూర్వ గారు, టాపిక్ డైవర్ట్ చేయకండి. నేను అడుగుతోంది బిందు చదువుని మధ్యలో ఆపేసి దాని కెరీర్ ఎందుకు నాశనం చేయాలి అని. నువ్వు నన్ను అడగడం కాదు కేపీ, బిందుని అడగాలి. అమ్మా కాలేజీకి వెళ్తున్నాను అనగానే టిఫిన్ చేయమని ఒకరు, ఇంకా కాలేజ్కి చాలా టైం ఉంది కదమ్మా, ఎందుకు ఇప్పుడే వెళ్తున్నావు అని అడుగుతున్నారే గాని అసలు పూరి బిందుని ఎందుకు కొట్టిందో ఆలోచించారా? ఆ శివగాణ్ణి ఇదందరి ముందు కౌగిలించుకుందనే కొట్టింది. ఏమే వాణ్ణి ఎందుకు కౌగిలించుకున్నావే అని అడగరే? ఏం మాట్లాడుతున్నారు అపూర్వ గారు? మనం 21st సెంచరీలో ఉన్నాం. ఫ్రెండ్లీగా హగ్ చేసుకోవడానికి కూడా తప్పు పడితే ఎలాగా? అయినా పిల్లల్ని అనుమానిస్తే అప్పుడు వాళ్ళు చేయకూడదని చేస్తారు. చాలు చాలు కేపీ, బిందుని సమర్థించాలని చూడుకు. ఇది ఈ ఇంటి పరువు విషయం. నువ్వు తీసినట్టే ఈ ఇంటి పరువు నీ కూతురు కూడా తీస్తుంటే ఇక్కడ నేను కళ్ళు మూసుకుని చూస్తూ కూర్చుంటానని మాత్రం అనుకోకు. వదిన అడిగినంత వరకు నాకు తట్టనే లేదు. అవునే, వాణ్ణి కౌగిలించుకోవాల్సిన అవసరం నీకే వచ్చిందే? అంటే అమ్మా, అది శివ నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా. నాన్న చెప్పినట్టు శివ రన్నింగ్ రేస్ లో గెలిచాడని అప్రిషియేట్ చేశానమ్మా. అంతే అమ్మా, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఏమా, శివ ఒక్కడే నీ క్లోజ్ ఫ్రెండా, లేక శివలాగే చాలా మంది ఉన్నారా?
లేకపోతే గెలిచిన ప్రతి ఒక్కణ్ణి ఇలాగే కౌగిలించుకుని ఎంకరేజ్ చేస్తున్నావా? అత్తయ్య నార్మల్ 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 నార్మల్. ఏంటే నోర్లేస్తోంది? మీ నాన్నే నా ముందు నోరెత్తడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఇంతున్నావో లేదో నువ్వేంటే నా ముందు నోర్లేస్తోంది? ఓ, ఈ పరిస్థితుల్లో ఉన్నాను కదా కొట్టలేననే ధైర్యం మీద అరుస్తున్నావా? చూడు, నేను పిలిస్తే రావాలి, నేను కొడితే పడాలి. అది అది ఈ ఇంట్లో నా స్థానం. ఎవరి స్థానం వాళ్ళు గుర్తు పెట్టుకుంటే మంచిది. అర్థమవుతోందా? అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నన్ను చదువుకోనివ్వండి అత్తయ్య. నాకు చదువుకోవాలని ఉద్యోగం చెయ్యాలని ఆశగా ఉంది అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. ఏం అవసరం లేదు. ఏమే, మీ అక్కిందు ఏం చేస్తుంది? పెళ్లి చేసాం, చక్కగా కాపురం చేయట్లేదు. అలాగే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, నువ్వు చక్కగా కాపురం చేసుకో. నాన్న, అత్తయ్యకి నువ్వైనా చెప్పు నాన్న. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. నేను చెప్పింది మాటైతే వాళ్ళు నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. తీసుకుంది నిర్ణయం అయితే ఇక్కడ ఎవ్వడు ఏం మాట్లాడలేడు. నువ్విక కాలేజ్కి వెళ్ళడం లేదు, ఇదే ఫైనల్. లోపలికి వెళ్ళు. అమ్మా వద్దు బిందు. చెప్తుంది నీకే, వెళ్ళు. పిల్లల్ని పెంచడం కూడా ఓ కళ. మీరా ఏమిరా, బిందుని అప్పుడో కాలేజ్ మాన్పించింది, నీకు బాధగా లేదా? ఎందుకండి బాధ? వదినేం చేసినా ఈ ఇంటి మంచి కోసమే చేస్తుంది. వదిన్ చెప్పినట్టు ఇప్పుడు బిందు చదువుకొని అదేమైనా ఉద్యోగం చేయాలా, లేదో ఊర్లేలాలా? పెళ్లి చేస్తే చక్కగా కాపురం చేసుకుంటుంది కదండి. ఆ అపూర్వ మూర్ఖత్వానికి నీ అమాయకత్వానికి సరిగ్గా సరిపోయింది.